శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషమండి. మా ఛానల్ ద్వారా అందించబడుచున్నటువంటి యొక్క సువర్తమానాలు మీరందరూ వింటున్నందుకు నేను సంతోషిస్తుంటున్నాను. అలాగే మా ఛానల్ ద్వారా మరిన్ని మంచి మాటలు రావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మిగిలినటువంటి మీ బంధువర్గానికి స్నేహితులకు పంపించి బలపరిచినట్లుగా కోరుతూ ఉంటున్నాను. ఇందు నిమిత్తమై ప్రార్థించమని కూడా నేను మనసారా కోరుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనము. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు తాను ఈ లోకంలో సువార్త ప్రకటించినటువంటి 3.5 సంవత్సర కాలంలో తన రెండవ రాకడ గురించి, దానికి మనందరము సిద్ధపడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సిద్ధపాటు కలిగిన విధానం గురించి అనేక సార్లు తెలియజేశాడు. ఇక్కడ సిద్ధపాటు అంటే ఆత్మ సంబంధమైన సిద్ధపాటుగా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకై మనం సిద్ధపాటు సరైనదిగా ఉంటే గనక అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకవేళ తనకు నచ్చినకరంగా లేదు అంటే అది ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. చాలా ప్రమాదానికి గురి చేసే అవకాశం కూడా చాలా ఉంది ప్రియులారా. ఎందుకంటే ప్రభు సిద్ధపాటును గురించి మనమందరము తెలుసుకొని ఉండటం చాలా మంచిది. ఆయన వచ్చే సమయానికి ఏ దాసులైతే మెలకువగా ఉంటారో వారు ధన్యులు. వారే ప్రభుతో నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని వాక్యం సెలవిస్తోంది. ఆయనతో పాటు సజీవంగా ఉంటారని కూడా తెలియజేస్తుంది. తన పరిచర్య అంతటితో పాటు మనం సిద్ధపాటు కలిగిన అవసరం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇదే సమయంలో మారు మనసు పొందకుండా పాపరహిత జీవితాన్ని, పాపము కలిగించే జీవితాన్ని మనం కొనసాగిస్తూ సిద్ధపాటు లేనటువంటి వారందరూ ఉద్దేశించి ఆయన మరికొన్ని హెచ్చరికలు చేశాడు. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు తలుపుల వెలుపల నిలిచి తట్టినంత మాత్రాన ఏం ప్రయోజనం చెప్పండి. ఆ తర్వాత అంటాడు, మీరు ఎక్కడి వారో నాకు తెలీదు, నేను మిమ్మల్ని ఎరుగును అంటే కనుక మన జీవితాలు ఏమైపోతాయి? అంతటితో సరిపెట్టుకుంటే బాగుంటుందేమో. ఇంకో గొప్ప మాట అంటాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని ఆయన చెప్పే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను వింటున్నటువంటి వారందరూ కూడా సిద్ధపాటు కలిగిన వారమై ఉందాం. ఎప్పుడు ఏ సమయంలో మన యేసు రాకడ ఉంటుందో, మనం గతించిపోతామో తెలియదు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు వింటూ, భూలోక సంబంధమైన విషయాలు విసర్జిస్తూ, పరలోక సంబంధమైన మాటల గురించి వింటూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. క్రీస్తుతో నిత్య నివాసంలో జీవిద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన ఈ మాటలు వింటున్న బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు. కానీ ఒకవేళ మారు మనస్సు పొందలేని విశ్వాసులుగా ఉంటే ఈ క్షణమే వారు మారు మనస్సు పొందుకోవడానికి సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.